అసలు బావగారు ఎందుకలా ప్రవర్తించారు? అక్కంటే చాలా ఇష్టం కదా. అక్క మాట ఎప్పుడూ కాదనరు. అలాంటిది ఇలా ఎందుకు మాట్లాడారు? అదే నాకు అర్థం కావట్లేదు గాయత్రి. అనంత్, రా భోంచేద్దాం. వస్తున్నా ఉన్నాయా? ఆకలి దంచేస్తుందిరా, రా. ఏంటి వంటలు? ఈ రోజు నాకు ఆకలి దంచేస్తుంది. పద. మమ్మీ, నాకు చాలా ఆకలిస్తుంది. బావగారు, మీకు ఆకలిస్తుందా? బాగా ఆకలిస్తుంది. మరి అక్కని పిలిచారా? నేను సుందరిని పిలవను. సుందరికి నాకు డిషం డిషం అయింది కదా. పాపం, అక్క ఎంత బాధపడుతుందో కదా. అక్కని మీరు అలా ఎందుకన్నారు? గాయత్రి, నీకు తెలీదు, భర్తలు అలాగే ఉండాలి. అలా అని ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు మన పేరు చెప్పేస్తాడా ఏంటి? ఏం అర్థం కావట్లేదు. బాలా, నువ్వు చెప్పింది చేయలేదని, వండి పెట్టలేదని నువ్వు కోపడ్డావు. అది చెప్పమ్మా వాళ్ళకి. అవునవునవును, పిన్ని చెప్పింది కరెక్ట్. నేను చెప్పిన మాట వినలేదు, అందుకే నాకు కోపం వచ్చింది. భర్త చెప్పిన మాట భార్య వినాలి, అది రూల్. అదేం కాదన్నయ్య, అదేం రూల్ కూడా కాదు. భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త కూడా వినాలి. అనతో నీకు తెలీదు, నాకు అన్నీ తెలుసురా. గాయత్రి, కూర్చో, నువ్వు కూడా తిందు. నాకు ఆకలిగా లేదు బావగారు.